స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రాతకాల సమయంలో ప్రభు పేరట మీ అందరికీ శుభాభావం తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క 3 దినాల యొక్క కాన్ఫరెన్స్లో ప్రభు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మన జీవితాలను తప్పకుండా మారుస్తాడు. ఒక విషయం జరుగుతుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ యేసు క్రీస్తు ప్రభులు వారు ఉంటా అన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ తప్పకుండా కూడాను పరిస్థితులను మార్చేస్తాడు, ప్రభావాలను మలుచుతాడు, మనుషులందరి జీవితాలను మలుపు తిప్పుతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్, ఇక్కడ ఊహించినటువంటి అనూహ్యమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యాలను మరి జరుగుతాయి కనుక దేవుని సందులో సిద్ధపడండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ద్వారా ఈ యొక్క మరి 3 దినాల కాన్ఫరెన్స్ గురించి ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ప్రభు ప్రత్యేకంగా మనకున్నటువంటి నెహెమీయా గ్రంథంలో 2వ అధ్యాయంలోని మరి కలిసి కట్టుకొని మనమందరము ఆ యొక్క యెరూషలేము యొక్క గోడలను కడుదామనేటువంటి ఆ యొక్క థీమ్ మీద ప్రభు సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు ఈ యొక్క ప్రపంచమును సృష్టిని ఏ విధముగా 6 దినాలలో సృజించి 7వ దినాన్న ఆయన విశ్రాంతి తీసుకున్నాడో ఆ విషయం బట్టి మనతో మాట్లాడుతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు సృష్టిని సృజించిన రీతిగా మనల్ని అందరిని కూడాను ఈ యొక్క 3 దినాలలో మనల్ని కట్టి మనల్ని బలపరిచి తద్వారా ఆయన మందిరమును ఆయన ప్రాకారములు కట్టుటకు దేవుడు సంసిద్ధపరుస్తున్నాడు గనక మనమందరము ప్రార్థన చేసుకొని దేవుని సందులో దేవుని నా మహిమార్థమే దేవుని వాక్యములు వినుటకు సంసిద్ధులం అవుదాం. కండ్లు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. హుర్రబల దరబర శిదరమర దరబరడు రబ్బోని ఖరియాన్ దొర్రబల దరబరడ రియాన్ దొర్రబల దొరబడు శిదరమర దొరబడు రబ్బోని ఖరియాన్ దొరబడ. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఆ శక్తితో మీరు వస్తే ఆ శక్తిని దేవుడు ఇచ్చువాడే ఉన్నాడు. మీకు ఆసక్తి లేకపోతే కనుక ఆ పైనుంచి వచ్చేటువంటి ఆ శక్తి కూడా మనకి రాలేదు కనుక ఇప్పుడే దేవుని సందులో ఆ శక్తితో మనం కూర్చుందాము, ఆ శక్తిని మనం అనుభవించుదాము. దేవుని నా మహిమార్థమే మనకున్నటువంటి తలంపులు, ఆలోచనలు, చూపులు, చేతలు, పనులు, క్రియలు అన్నిటినీ ప్రభువుకు అప్పచెప్పేద్దాం. మీరు సగం పనిలో ఉంటే ప్రభువు మిమ్మల్ని నింపడు. ప్రభువు మీతో మాట్లాడు కనుక ప్రభువు మీద మాత్రమే ధ్యాస ఆశ నుంచి దేవుని సన్నిధిలో ఆయన వాక్కుల వైపు మన యొక్క మరి దృష్టిని కేంద్రీకరించుదాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ ప్రభువా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీ బిడ్డలతో మీరు మాట్లాడు దేవుడే ఉన్నాడు. హుర్రబల దరబర శిదరమర దొరబడు రబ్బోని ఖరియాన్ దొరబర దొరబడు. ఇదిగో నాయన తండ్రి ప్రభువా, కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దృష్టించండి. వారి జీవితాల్లో ఉన్నటువంటి అడ్డంకములను, అవరోధమును, ఆటంకమును యేసు నామములో పొమ్మన ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే నాయనా మీ యొక్క ఆత్మ శక్తి చేత వారు నింపబడుదురుగాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీ కాంతి వారి మీద ప్రకాశించును గాక. ఈ దినమును వారు వచ్చిన రీతిగా తిరిగి వెళ్లకుండా మీ ఆత్మ చేత తాకబడిన ఆయన మీ నామ మహిమార్థమే అద్భుతాలతో వారిని తృప్తిపరిచి మార్గాలు సరళము దయచేసి ఈ దిన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని, తోడైండమని, జరగబోయే కార్యక్రమం అంతటా మీ పాద పద్మాలతో సమర్పించుకుంటూ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విశేషము ఏమిటంటే మరి అంచె దినాల్లో దేవుడు తన ఆత్మను బలముగా కుమ్మరిస్తున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మేము దుబాయ్ దేశంలో మరి ఆరాధన చేస్తుంటాము. దుబాయ్ దేశంలో మా యొక్క ఆరాధన తెల్లవారుజామునే 5 గంటలకు ప్రారంభమవుతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. 5 గంటలకి 10 సంవత్సరాల క్రితం మేము ఆరాధన ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి పాస్టర్లు చాలా మంది మరి దైవజనులు ఏమన్నారంటే, ఇది కుదరదండి, మీకు తెల్లవారుజామున ఎవరు రారు అని చెప్పేసి అన్నారు. అనగానే నేనన్నాను, దేవుని కొరకు ఆసక్తి ఉన్నవారు మాత్రమే వస్తారన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రాతకాల సమయంలో మీరు దేవుని వెతుక్కుంటూ దేవుని సందుకు వచ్చారు. ఆసక్తి కలిగి ఉన్నవారు దేవుని సందుకు వచ్చినప్పుడు దేవుడు ఆ శక్తితో నింపుతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి 10 సంవత్సరాల క్రితం ప్రారంభించినట్టు సంఘాన్ని దేవుడు ఈ యొక్క మరి దినాన 100 మంది దేవుని సందులో ప్రాతకాల సమయంలో వచ్చి కిక్కిరిసిపోయి దేవుని నా మహిమార్థమే ఆరాధన చేయడానికి దేవుడు కృపను చూపుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని యొక్క అంచె
దినాల్లో దేవుని యొక్క ఆత్మ అభిషేకము మనుష్యులందరి మీదకి వ్యాపిస్తుంది, వస్తుంది. నేను దుబాయ్ దేశంలో ఎటువంటి పరిశుద్ధాత్మ అభిషేకములో మనుషులందరూ ప్రవహించడం చూశానో, ఆఫ్రికా వెళ్ళినప్పుడు, మరి ఐరోపా ఖండం వెళ్ళినప్పుడు, అమెరికా వచ్చినప్పుడు, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా, మన ఇండియా దేశంలో కూడాను దేవుడు మారలేదు, అదే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ నెవర్ చేంజ్, హీ ఈజ్ సేమ్ టుడే, yesterday and forever, but he will change your situation. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మారని వాడే ఉండి మన పరిస్థితులు మార్చువాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని ద్వారా ఈ దినాన మనము దేవునికి సన్నిధిలో నిన్నటి దినాన ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భారం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆది యందు దేవుడు, దేనికి స్తోత్రం, హల్లెలూయా. అన్నిటికన్నా ముందు మనం దేవునికి ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో ప్రాధాన్యతనిస్తాడు. దేవుణ్ణి ఘనపరిచిన వాడిని దేవుడు ఘనపరుస్తున్నాడు. అదే మరి అధ్యాయంలోని, మరి ఆది కాండంలో 1వ అధ్యాయంలో 2వ వచనం మనం చూసుకుంటే గనక, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుని ద్వారా భూమిలో మరి దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు దేవుని ఆత్మ చూడండి జలముల మీద అల్లాడుచుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా కూడాను త్రిత్వములో, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో మరి త్రియేక దేవునిలో ఏమవుతుందంటే, సాధారణంగా పరలోకంలో మరి ఇద్దరు కనీసం ఉండి ఒకరిని భూమి మీద పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆదిలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, తండ్రి కుమారుడు పరలోకములో ఉండి పరిశుద్ధాత్మ మాత్రము భూమి మీద జలముల మీద అల్లాడులాగా చేస్తున్నాడు. అంతేకాకుండా మరి నిశ్చయం కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో చూడండి, నిశ్చయం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉంటే మరి పరలోకంలో తండ్రి పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇప్పుడేమి జరుగుతుంది అంటే గనక, తండ్రి తనయుడు పైన ఉన్నారు, తన యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ముఖ్య ఉద్దేశం, ఆయన సేవ చేసి పరిచర్య చేసి ఏమన్నాడంటే, నేను వెళ్ళకపోతే గనక ఆదరణకర్త మీ యొద్దకు రాలేడన్నాడు. కాబట్టి నిశ్చయం కూడాను ఈ దినాలలో పరిశుద్ధాత్మ కాలము గనక ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అవసరమే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను అడిగినాను, దేవుడు మనతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆ యొక్క హెబ్రీ భాషలో శ్వాస అనేటువంటి పదానికి, పరిశుద్ధాత్మ అనేటువంటి పదానికి అర్థము ఒక్కటే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడాను ఒకవేళ మన శ్వాస కోశలు లేకపోతే గనక, మన శ్వాస పీల్చుకోకపోతే ఎలాగైతే మనం బతకలేమో, పరిశుద్ధాత్మ లేకుండా కూడా మనం అలాగనే బతకలేము, జీవించలేము. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సందులో మనం అందరం కూడాను దేవుని నా మహిమార్థమే బతకాలి అని అంటే గనక, జీవించాలంటే గనక, ఆ దినాన జలములపై అల్లాడినటువంటి దేవుని ఆత్మ అభిషేకము మనకు కావలసిందే, రావలసిందే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా కూడా చూడండి, దేవుడు ఒకవేళ గనక దేవుని కార్యములు జరగాలి అని అంటే గనక, అక్కడ దేవుడు చూడండి తర్వాత వచ్చిన వెలుగు కమ్మని పలకమైనప్పుడు అక్కడ ఏమి జరిగిందంటే, పరిశుద్ధాత్మ ఉన్నాడు. దేవుని వాక్యము పని చేయాలి అని అంటే గనక పరిశుద్ధాత్మ కార్యము జరగాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చాలా మంది వాక్యాన్ని వింటారు, విన్నది విన్నట్టుగా విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. ఒక ఆయన 2 చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఈ చెవి నుంచి వినేసి ఈ చెవి నుంచి విడిచిపెట్టాడు అనక. దేవుని బిడ్డల దొరద చెవులు గలవారని బైబిల్ గ్రంథం ఊరుకులో చెప్పలేదు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని ఆత్మ అభిషేకం ఉంటే ఏమవుతుందంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే, దైవ వాక్కులు నీలో నువ్వు వింటా ఉంటే ఏమవుతుందంటే, దేవుని ఆత్మ దైవ వాక్కులు సరిగా పనిచేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని యొక్క ఆత్మ అభిషేకము చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ప్రాధాన్యమైనటువంటిది. అపోస్తుల కార్యములోని 2వ అధ్యాయంలో మీ అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి వచనాన్ని చూపించాలని కోరుచున్నాను. తీసిన వారు ఎవరంటే కనుక చదివించి సహాయం చేయొచ్చు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం నుంచి 42వ వచనం వరకు తీసిన వారు ఎవరంటే కనుక చదివించి సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 32వ వచనం నుంచి దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. ఆమేన్. దీనికి మేమందరము సాక్షులము కాగా, ఆయన దేవుని కృపాసనం హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఈ దినాన చూడండి, ఇక్కడ ప్రత్యేకమైన రీతిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును పైకి తీసుకెళ్ళిపోయి ఏం చేశారంటే పరిశుద్ధాత్మను పంపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మీరు చాలా జాగ్రత్తగా కనిపిస్తే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఇశ్రాయేలు యొక్క పొలిమేరలు దాటలేదు. ఆయన పరిచర్యలో ఎక్కడ కనీసం హీ మేడ్ షూర్ దట్ హీ డిడ్ నాట్ క్రాస్ ఇజ్రాయెల్ డ్యూరింగ్ హిజ్ మినిస్ట్రీ. ఇస్రాయేలు లోపలే ఆయన పరిచర్య అంతా చేశాడు. దేని బిడ్డలారా, ఒకవేళ గనక యేసుక్రీస్తు ప్రభులు వారు గనక ఇప్పుడు దాకా బతికుండాలి అని అనుకున్నా కూడా బతికి ఉండగలడు. ఆయన చేతిలోనే జీవం ఉంది, ఆయన చేతిలోనే మరణించడానికి కావలసినటువంటి సామర్థ్యత ఉంది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభులు వారు గనక సిలువ మీద ఇప్పుడు దాకా వేలాడాలి అని అంటే గనక ఇప్పుడు దాకా వేలాడి ఉండేవాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, నిశ్చయం కూడాను ఆయన మరి కాయాన్ని కూడాను, ఆయన శరీరాన్ని కూడాను ఈ భూమి మీద ఎంచకుండా ఆ పరలోకానికి తీసుకుని పోయాడు. కారణం ఏంటంటే గనక ఒకవేళ గనక ఆయన కాయము, ఆయన శరీరం ఇక్కడ ఉంటుంటే గనక అందరికి మనకు కూడా మరొక విగ్రహం అయిపోతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఏం చేస్తారంటే ఆయన పరలోకమునకు ఆరోహణ మనకేం చేస్తారంటే పరిశుద్ధాత్మను పంపాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఐ రియల్లీ థ్యాంక్ ద లార్డ్ ఫర్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారైతే గనక శారీరకముగా ఇశ్రాయేలు దేశంలోనే ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్ముడు మాత్రము సర్వ ప్రపంచములో వ్యాపించి అనేక మందిలో ఇదే సమయంలో ఇలాంటి పరిస్థితుల్లోనే అనేక మందిని దర్శిస్తా ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారైతే కనుక ఒక్కచోటే అద్భుతాలు చేసి ఉండేవాడే, కానీ పరిశుద్ధాత్మ చేతులంటే ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో అనేకమైన ప్రాంతాల్లో దేశాల్లో దృష్టిస్తున్నాడు, అనేక మందిని తాకుతున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని యొక్క వాగ్దానం అంట, ఇట్ ఈస్ ఎ ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి నిశ్చయంగా ఆ వాగ్దానము కోసము కనిపెట్టిన వారికి మాత్రమే దేవుడు ఆ వాగ్దానమును అనుగ్రహించబోతున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన నిశ్చయం కూడా మనము దేవుని సందులో ఎప్పుడైతే ఆ వాగ్దాన విషయంలో మనము ఆసక్తి కలిగి ఉంటామో దేవుని నా మహిమ దేవుడు తప్పకుండా మనకి అంచె దినాల్లో ఆయన వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మతో నింపువాడే ఉన్నాడు. అంతేకాకుండా కూడాను 2వ అధ్యాయంలో చూడండి, ఆయన మాట సెలవిస్తూ ఏమంటున్నాడంటే మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా అందరి మీద కూడాను అంచె దినములో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదాం. దేని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి మొట్టమొదటి అర్హత ఏంటంటే మనిషిగా ఉండడం. దేని స్తోత్రం, హల్లెలూయా. మృగాల మీద పరిశుద్ధాత్మ రాదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల మీద మాత్రమే పరిశుద్ధాత్మను దేవుడు ప్రవచించువాడే ఉన్నాడు, ఒలికించువాడే ఉన్నాడు, నింపువాడే ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చాలా మంది అంటారు, నాకు పరిశుద్ధాత్మ లేదండి, నేను పరిశుద్ధాత్మ అనుభవం పొందుకోలేదండి అనేటువంటి మాటలు చాలా వస్తూ ఉంటాయి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నాతో పాటు మాట చెప్పండి, యేసు ప్రభువు. యేసు ప్రభు అనేటువంటి మాట అంట ఎవ్వరు కూడాను పరిశుద్ధాత్మ లేకుండా పలకరేలంట. దేని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు, ఎంత సింపుల్ మాట. మనం ఇలా అంటున్నాం, కానీ ఆఫ్రికా దేశంలో కానీ ఇథియోపియా దేశంలో మీరు వెళ్తే గనక యేసు సాగితాను అని చెప్పి ఒక మాట అన్నారు అనుకోండి, యేసు ప్రభు అని చెప్పి వాళ్ళు లేచి నిలబడి చప్పట్లతో కేరింతో వాళ్ళు ఎంతో జయోత్సాహంతో ఆ మాటను రిసీవ్ చేసుకుంటారు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి అనిపిస్తుంటది ఆఫ్రికా దేశంలో దేవుడు నివసిస్తున్నాడేమో, మరి ప్రపంచం అంతా సంచరిస్తున్నాడేమో అని చెప్పి. దేని స్తోత్రం, హల్లెలూయా. కారణం అంటే వాళ్ళలో ఆసక్తి నిశ్చయం కూడాను దేవుని సందులో చూస్తున్నప్పుడు నిశ్చయంగా పరిశుద్ధాత్మ బలముగా అక్కడ సంచరిస్తున్నాడు. దేని బిడ్డలారా, అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనుషులందరి మీద కూడాను నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. అంతేకాకుండా మీ కుమారులు కుమార్తెలను ప్రవచించెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు బిడ్డలుంటే మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. దేవుని బిడ్డలారా, మేము అనేకమైనటువంటి అరబీల ప్రాంతాలలో అనేకమైన దేశాలు వెళ్తున్నప్పుడు చూస్తున్నాం, చిన్న పిల్లల్ని 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పిల్లల్ని దేవుడు వారుకొని ప్రవచనాలను విడుదల చేస్తున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు మధ్య వయస్కులని భేదం లేదు. దేవునిలో సీనియారిటీ కాదు, సిన్సియారిటీ ఇస్ ఇంపార్టెంట్. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఎంత వయోవృద్ధుడు వైపైనా, ఎంత అనుభవం సాధించినా, ఆ దినం అలాగే చేశానండి, ఈ దినం అలా చేశానండి, ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను, ఇక్కడ ఇప్పుడు ఈ దినం ఎక్కడున్నావు కావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని బట్టి నీ జీవితానికి దేవుడు లెక్కేస్తాడు. నువ్వు జీవించిన జీవితము చాలా మంచిగా కావచ్చు, నువ్వు చేసిన సేవ పరిచయం గొప్పది కావచ్చు, నీ సహాయాలు మిండైనవి కావచ్చు, కానీ ఈ దినాన్ని ఇప్పుడు ఎలాగూ జీవిస్తున్నాను దాని మీద పరిశుద్ధాత్ముడు నేను లెక్కలోనికి తీసుకుని వస్తాడు. దేని బిడ్డలారా, ఇక్కడ మనుషులందరి మీద కాదు, అంతేకాకుండా కూడాను ఆయన కుమారుల మీద కుమార్తెల మీద కూడా అంటున్నాడు. కుమారులు కుమార్తె అనుకుంటే గనక 70-80 సంవత్సరాలు ఉన్నవారికి 40-50 సంవత్సరాల కుమారుడు అని అనుకోండి, అలాగనుకోండి తప్పుడు అభిప్రాయం మీరు అనుకుంటారేమని చెప్పి మళ్ళీ కిందకు వచ్చేయమంటే యవ్వనులకు దర్శనములు కలుగును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యంగ్ మెన్ సీ
విషన్స్, నాట్ టెలివిజన్స్. దేనికి స్తోత్రం. టెలివిజన్ డబ్బా ఎదురుగుండా పెట్టుకొని ఆ యొక్క మరి ఎదురుగుండా కళ్ళు బారగా తెరుచుకొని టెలివిజన్ చూసుకొని సమయాన్ని వృధా చేయడం కాదు. యవ్వనస్తులకు దేవుడు దర్శనాలను ఇవ్వబోతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యవ్వనస్తులలోని మామూలుగా కూర్చొనేవాడు వారిని ఆత్మతో నింపి తన దర్శనాన్ని ఇచ్చి ఆ దర్శన ప్రకారము దేవుడు నడిపించబోతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒకటి మాత్రం చెప్తున్నాను. ఈ అమెరికా దేశంలో మీరు అందరూ అనుకుంటున్నారేమో అమెరికా దేశం పాడైపోతుంది, అమెరికా దేశం కిందకి వెళ్ళిపోతుంది, అమెరికా దేశంలో యవనస్తులు భయపోతున్నారు. దేవుడు ఒక యవనస్తుల గుంపుని అమెరికా దేశంలో లేవనెత్తబోతున్నాడు. చెప్పలు కూడా దేవుని చూద్దాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యవనస్తుల గుంపు ఈ ప్రపంచం అంతటా సంచరించి ఈ యొక్క అమెరికా దేశంలో నిర్జీవమైనటువంటి సంఘాలన్నింటిలో జీవము తీసుకురాబోతుంది. చెప్పలు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మరి అటువంటి యవనస్తులను దేవుడు ఈ దేశంలో లేవనెత్తబోతున్నాడు. ఈ యవనస్తులు ఏంటా అనుకున్నటువంటి ఆ యొక్క మరి తృణీకరించబడినటువంటి యవనస్తులను దేవుడు లేపి వారి జీవితాల ద్వారా గొప్ప అద్భుతాలను చేయబోతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేను యవ్వన ప్రాయం ఉండేటప్పుడు ప్రభువుకు వ్యతిరేకంగా చేయకూడనటువంటి పనులు అంటూ లేదు. వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేకమైన పనులు చేస్తున్నప్పుడు దేవుణ్ణి దూషిస్తూ దేవుని నామాన్ని ఎరిగిన వారిని హింసిస్తున్నటువంటి సమయంలో ప్రభువు నన్ను తాకి ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. I am the living example that young men can do a powerful ministry. కాబట్టి యవ్వన ప్రాయంలో ఇప్పటికీ 22 సంవత్సరాలు అవుతుంది. దేవుడు పట్టుకొని నిశ్చయంగా అద్భుతంగా మలిచాడు, మార్చేశాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఏ దినానైతే నేను రక్షణలోకి వచ్చానో అంతవరకు నా జీవితం అగమ్య గోచరము. ప్రతి సంవత్సరము కాలేజీలో ఫెయిల్ అయిపోతున్నాను. ఏ సబ్జెక్టు పాస్ అయిన సబ్జెక్ట్ లేదు, ఫెయిల్ అయిన సబ్జెక్టులు అన్ని ఫెయిల్ అయిన సబ్జెక్టులే. ఏ విధం ఎక్కడికి వెళ్తుందో బతుకు తెలియనటువంటి విధానము. ఎందుకంటే తెల్లవారు లెగిస్తే ఆ యొక్క ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి పనుల్లో ఆ మీటింగ్లు కూల్చడాలు, అది పని చేయడం, పాస్టర్లు కొట్టడాలు, బైబిల్ చెప్పడాలు, ఎలాంటి పనులు నిమగ్నం అయిపోతే చదువు అంతా కూడాను పాడైపోయింది. కానీ ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడో, పరిశుద్ధాత్మ శక్తి దేవుడు జ్ఞాపక శక్తిని ఇస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మీ యొక్క పిల్లలు ఎవరైనా కూడాను ఆ యొక్క స్టడీస్ లోని సఫర్ అవుతా ఉంటే దేవుని యొక్క ఆత్మాభిషేకం కోసం ఆశించండి. దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు ఏమవుతుందంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి వచ్చి దేవునికి వాక్యం ఏం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ అన్నిటి గురించి మీకు జ్ఞాపకము చేయను అంటున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మీకు జ్ఞాపకమును తీసుకుని వస్తుంది. ఏ బుక్ చదివినా ఇలా చదువుతుంటే ఫోటో కాపీలాగా అయిపోతుంది. దేవుని సందులో ఎప్పుడైతే నన్ను పరిశుద్ధాత్మ శక్తితో జ్ఞాపశక్తి నింపాడు అంతవరకు ఫెయిల్ అయిపోతుంది. నన్ను ఆ యొక్క ఆశ్చర్యచకుతులు అయిపోయే విధంగా అందరూ నోళ్ళు ఎల్లగట్టుకునేలాగా క్లాస్లో ఫస్ట్ వచ్చేసాను, ఆ యొక్క కాలేజీలో ఫస్ట్, యూనివర్సిటీలో ఫస్ట్, స్టేట్లో 7th ర్యాంక్. దేవుడు అద్భుత రీతిగా మరి చదువుల్లో మలిచేశాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మీ చిన్న పిల్లలకి కావలసింది మీ క్రమశిక్షణ కన్నా పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. తద్వారా దేవుడు వారి జీవితాన్ని మార్చేస్తాడు, వారు బతుకును నూతనీకరిస్తాడు. దేవుని పనిలో మనం ఉంటే దేవుడు మన పనిలో ఉంటాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు ఆయన అంటాడు కదా, నా ఆ దినంలో నా దాసుర మీదను దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదను. పని వాళ్ళ మీద కూడాను ఆయన ఆత్మను కుమ్మరించేస్తున్నారు. పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారేమో దేవుడా. దుబాయ్ దేశంలో మేము దాదాపు 80 to 85% అందరూ లేబరర్స్ ఉంటారు. దేవుడా అక్కడ పరిచయం చేయడం అంటే సాధారణ విషయం కాదు. బయటికి వెళ్ళి సువాత చెప్తే కష్టము, క్లిష్ట పరిస్థితి. కానీ చదువు రానటువంటి వాళ్ళని, చదవలేనటువంటి వారిని ఎప్పుడైతే బైబిల్లో తర్ఫీదు చేస్తున్నామో, ఆ యొక్క బైబిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టోరీస్, ఆ కథల రూపంలో ఎప్పుడైతే వాళ్ళకి బైబిల్ని బోధిస్తా ఉన్నామో వారు దాన్ని అవపోసన పెట్టి ఇండియా దేశంలోను ఇతర దేశంలోను ఎక్కడైతే సువార్త అందినటువంటి ప్రదేశాలు ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడ ప్రభు కొరకు బలమైన సాక్షులుగా వాడబడుతున్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా నిశ్చయం కూడాను ఆ యొక్క మరి విద్యా విహీనులు అని చెప్పి వారిని విడిచిపెట్టడానికి వీల్లేదు. వారిని విద్యలేని పాములనే ప్రభువు ఎన్నుకున్నప్పుడు నిశ్చయం కూడాను విద్యలేని వారిని కూడా దేవుడు ప్రత్యేకమైన రీతిలో దర్శించి వాడే ఉన్నాడు. నా ఆత్మను వారి మీద కూడా కుమ్మరిస్తానంటున్నాడు. అంతేకాకుండా కూడా పైన ఆకాశం మహత్కారును, భూమి కింద మరి సూచకులను, రక్తమును, అగ్నిని, పొగను, ఆవిరిని కలుగజేస్తాడంట. దేని బిడ్డ అంతేకాకుండా కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ఒక ప్రత్యేకమైన విషయం చూడాలి. పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక అద్భుతము జరిగింది. దేని బిడ్డ ఆ అద్భుతం అంటే మొదటి యాక్ట్స్ చాప్టర్ 2 అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడున్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కన మీదగా వ్రాలగా. చూడండి, దేవుని ఆత్మ అభిషేకం మొట్టమొదటిసారి వచ్చేటప్పుడు ఎలాగొచ్చిందండి? దేవుని ఆత్మ అభిషేకం అగ్ని జ్వాలల వంటి
నాలుకలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మరి సడన్గా ఒక అతను యాక్సిడెంట్లోని నాలుక పోగొట్టుకున్నాడంట. నాలుక పోగొట్టుకుంటే సడన్గా డాక్టర్ గారు, అయ్యో నాలుక ఊడిపోయింది కదా, ఎలాగ బాబు నీకు అనుకుని చెప్పేసి మొత్తానికి దగ్గరలో ఉన్నటువంటి ఆ నాలుకలు తీసుకొచ్చి నాలుగుతో పెట్టి కుట్టేశాడట. కుట్టేసిన తర్వాత శుభ్రం కూడా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కొంచెం బాగుపడిన తర్వాత అంతవరకు మాట్లాడాడు ఇతను, అంతవరకు మౌనంగా ఉన్న ఇతను లడలడ మాట్లాడడం మొదలెట్టాడు. ఎవరిని పడతాడని చెడమడ వాయించడం మొదలు పెట్టాడంటే, ఇదేంటండి బాబు డాక్టర్ గారు, ఈ నాలుగు కొట్టినంత వరకు, ముందు నాలుగున్నంత వరకు బాగానే మాట్లాడుతున్నాడు, ఈ సడన్ గా మీరు నాలుగు కుట్టిన తర్వాత మాత్రం తెగ మాట్లాడేస్తున్నాడు, ఏం చేశారంటే మీరు, ఏ నాలుగేసి కుట్టారంటే డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా చూశాడు. చూస్తే కనుక అన్ని నాలుగులు చూస్తే ఆడవాళ్ళు నాలుగేసి కుట్టించాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఆ కుట్టించిన వెంటనే తెగ మాట్లాడేస్తున్నాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. అందుకోసం చూడండి దినమరా, సహోదరులు కలుసుకుంటే బోల్డ్ మాటలు వస్తాయి. మగవాళ్ళు కలుసుకుంటే మాటలు వస్తాయా, మోటలు ఉండవు. దేని స్తోత్రం. హల్లెలూయా. సహోదరులు కలుసుకుంటే మాటలు వస్తాయి. అందుకోసం దీని మొట్టమొదటి సువార్తికులు చేసేటువంటి స్త్రీని దేవుడు లేపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతి కాదు, అందరి మీద తన ఆత్మను కుమ్మరించి వాడే ఉన్నాడు. సహోదరులు కూడా సువార్త చేయవలసిందే, వారు కూడా దేవుని కొరకు వచించవలసిందే, ప్రవచించవలసిందే, పలకవలసిందే, మాట్లాడవలసిందని ప్రభు యొక్క వాక్యము స్పష్టముగా తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క సువార్తను మొట్టమొదటగా మోసుకెళ్ళింది సహోదరులే. దేని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన మాటలు కాదు, ప్రభువు పవిత్రమైన నిష్కలంకమైన నిందారహితమైన మాటలు పలికినప్పుడు మీ ద్వారా దేవుడు మహిమ పరచబడతాడు. దేని స్తోత్రం. 100 మాటలు మాట్లాడతాం, ఓ లొడలొడమని. దేవుని గురించి ఒక మాట మాట్లాడితే ఏం పోయింది మీకు? దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్కుల గురించి, దేవుడు అలా చేశాడు, ఇలా చేశాడు, అద్భుతం జరిగింది, ఇలా జరిగిందని ఒక ప్రత్యేకమైన మాట్లాడితే ఏమవుతుందంటే, ఎప్పుడైనా దేవుని సంగతి చూడండి, దేవుని గురించి మీరు సంభాషణలోని దేవుని గురించి తీసుకుని వస్తానంటే దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడండి. దేని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీ సంభాషణలో ప్రభువుని దోర్చండి, ప్రభువుని పెట్టండి, ప్రభువు కొరకు ప్రస్తావించండి. నువ్వు ప్రేమిస్తే ప్రభువు గురించి ప్రకటిస్తావు. దేవుడు తప్పకుండా ప్రభువు ప్రస్తావన తీసుకురండి. తద్వారా ఏమవుతుందంటే, దేవుని వాక్యం మన అపోస్తుల కార్యాలలో మనం చూస్తున్నాం, ఎప్పుడైతే మనము ప్రభు గురించి సాక్ష్యము చెప్తామో అప్పుడంట మన జీవితాలు దేవుని కృప అధికమైపోతుంది. దేని స్తోత్రం. హల్లెలూయా. అది మీ కళ్ళకు కనబడకపోవచ్చు కానీ పరలోకంలో అకౌంట్లో మాత్రం జమలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దేని బిడ్డలారా. కాబట్టి నిశ్చయంగా కూడా మీరు దేవుని సంఘంలో ఎప్పుడు పడితే అక్కడ, ఎక్కడ పడితే సంఘంలో నాకు స్టేజ్ మీద అవకాశం లేదంటే, నీవు సంఘములో చెప్పేదానికన్నా నీవు అనేకమైన సమయాలు నువ్వు కొన్నటువంటి ఆ యొక్క ఉద్యోగాల్లో పరిస్థితులు అక్కడ ప్రభు గురించి చిన్న మాటను ప్రస్తావించు, చిన్న మాట వారు బతుకులు మార్చేస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నాయమాను ఇంట్లో ఉన్నటువంటి చిన్న మాట చెప్పింది, ఆ దేశ రాజు కదిలిపోయాడు, నయమాను కదిలిపోయాడు. నయమాన్ ఇంటి వారు, వారికి సైన్య సమూహం అంతా కూడా రక్షణలో రావడానికి చిన్నది పలికినటువంటి చిరు పలుకులను దేవుడు వాడుకున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రసంగికురాలు కాకపోవచ్చు కానీ నీకు దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు వాడుకుంటే దేవుడు తద్వారా నీ జీవితాన్ని మార్చగలడు. దేని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ద్వారా నీ జీవితంలో నీవు అటువంటి విధంగా ఎప్పుడైతే ప్రభువు పలుకులు పలికిస్తావో దేవునికి ఆత్మ అభిషేకాన్ని నువ్వు చూస్తావు. అంతేకాకుండా ఇక్కడ మనం గమనించవలసినటువంటి విశేషం ఏంటంటే, అప్పుడు వేగంగా వీచువంటి బలమైన గాలి ఉంటే అకస్మాత్తుగా కూడినటువంటి ఇల్లంతా నిండిందంట అగ్నిజ్వాలల వంటి నాలుకలు. ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫస్ట్, ఆ తర్వాతే థియాలజీ కానీ ఇంకేదైనా కూడా. అనుభవము మన జీవితంలో మొట్టమొదటిగా వస్తుంది. దేవుడు ఆ అనుభవాన్ని మనకిచ్చి ఆ తర్వాత దేవుని సన్నిధిలో అన్య భాషల్లో మరి మాట్లాడడము, లేదంటే కనుక పరిశుద్ధాత్మ వరముతో నింపబడ్డము దేవుడు చేస్తున్నాడు. చిన్నపిల్లలు కొంతమందికి బాప్తిజం ఇవ్వకుండా ఆటంకపరుస్తున్నారు. చాలా మంది ఆటంకపరుస్తుంటే వారి మీదకి దేవుడు పరిశుద్ధాత్మను గడిచిన మరి సంవత్సరంలో మరి పంపినప్పుడు, వారు అన్య భాషలు స్తుతిస్తున్నప్పుడు, వారు ప్రవచనంతో అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు వారిని ఆపలేక అప్పుడు బాప్తిజంలో నడిపించారు. దేని స్తోత్రం. హల్లెలూయా. మీకు స్టాండర్డ్స్ ఉండొచ్చేమో, మనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండొచ్చేమో, ఇన్ని సంవత్సరాలు దాటితేనే గానీ పిల్లలకు మనం బాప్తిజం ఇవ్వకూడదని చెప్పి. కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ అలాగను రాయబడలేదు. నిశ్చయం కూడాను చిన్న పిల్లల మీద కూడాను నా యొక్క ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబట్టినట్టుగా కనబడి వారిలో ఒక్కొక్కని మీద, వాళ్ళకి అందరూ చెప్పండి, ఒక్కొక్కని మీద, మీలో అందరినీ కూడాను దేవుడు పరిశుద్ధాత్మతో నింపగలడు. మీకు కేవలము దేవుని సందులో ఆసక్తి కలిగితే కనుక దేవుడు ఆ శక్తి నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కొక్కరి మీద వాళ్ళు 120 మంది ఉంటే 120 మంది మీద ఆ యొక్క నాలుక రూపంలో అగ్ని జ్వాలలుగా మరి పరిశుద్ధాత్మ రాలిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నాలుగు రూపంలో రాలిందంటే కనుక దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. తర్వాత ఈ దిన మనము 4 గురించి వాక్య భాగం చదవబోతున్నాం. యాకోబు పత్రికలో ప్రభువు మాట్లాడుతూ ఏమంటున్నాడు? నాలిక అగ్నియే అంటున్నాడు. యాకోబు పత్రికలోని మనం చూసుకుంటే కనుక దేవుని సందులో
3వ అధ్యాయంలో యాకోబు గ్రంథం మీరు అందరూ బట్టి కొట్టేస్తే చాలా మంచిది దేవుడారా. ఆ బట్టి కొట్టడం ద్వారా మీ జీవితాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని దేశాల్లో మేము సంచరిస్తున్న దేశాల్లో, సౌదీ అరేబియా దేశంలో, ఇరాన్ దేశంలో బైబిల్ని అలౌ చేయరు, బైబిల్ని తీసుకుని రారు. అప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క చాప్టర్ కానీ ఒక్కొక్క అధ్యాయం కానీ బట్టి కొట్టేమంటామాట. అప్పుడు ఏం పిలుస్తామంటే వాళ్ళకి పేర్లు, మొదటి యోహాను ఎక్కడ ఉన్నామంటే కానీ మొదటి యోహాను వస్తాడు, రెండో యోహాను ఎక్కడ ఉంటే రెండో యోహాను బట్టి కొట్టిన వ్యక్తి వస్తాడు. వాళ్ళు ఆ వచనాలు అక్షరాలతో సహా చెప్తారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బైబిల్ని ఎంతో మంది కాల్చేద్దామని, బైబిల్ని ఎంతో మంది దాచేద్దామని, బైబిల్ని ఎంతో మంది నాశనము చేద్దామని చూసినా దేవుడు దాన్ని ఆపలేకపోయాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా అనేక మందికి అటువంటి జ్ఞానమునిచ్చి దేవుని సందులో బలముగా వాడుకొని నిశ్చయంగా పరిశుద్ధాత్మ శూర కార్యాన్ని, అద్భుత కార్యాన్ని జరిగించేస్తున్నాడు దేవుడు. కాబట్టి నిశ్చయం కూడా మనము దేవుని సందులో అటువంటి విధంగా ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని స్మరిస్తామో, ధ్యానిస్తామో గొప్ప శక్తి మన జీవితాల్లో ఉత్పన్నమవుతుంది. దేవునికి వాక్యము 6వ వచనం 3వ అధ్యాయము యాకోబు పత్రికలో, జేమ్స్ చాప్టర్ 3:6 వర్డ్ ఆఫ్ ద లార్డ్ సేస్. అందరికీ వాక్యం అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్పీడ్ ఎక్కువైంది, మనకు సమయం తక్కువైంది కాబట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడా దేవుని సందులో పరిశుద్ధాత్మ మధ్యలో ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుక అగ్నియే, పాప ప్రపంచమే సర్వ శరీరానికి మాలిన్యం కలిగజేయచ్చు, ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేస్తుందంట. అది నరకం చేత చిచ్చు పెట్టబడిన, అయ్యో బాబు చిచ్చు పెట్టేస్తున్నట్టు నాలుకని మొట్టమొదటిగా దేవుడు డీల్ చేశాడు. లేదు ఇలా కాదు, నువ్వు నాలుక వల్ల మొత్తం నాశనం అయిపోతుంది కాదని చెప్పేసి దేవుడు మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ పంపేటప్పుడు దేని రూపంలో, నాలుక రూపంలో పంపాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. పంపిన వెంటనే దేంతో పంపాడంటే నిశ్చయంగా నాలుగు ఒకటే కాదు, నాలుగు విభాగింపబడిన నాలుగు అగ్ని రూపంలో పంపాడు. దినములారా నాలుక అగ్నియే అంటున్నాడు దేవుడు. కాబట్టి నిశ్చయంగా ఈ దినాన్ని నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ అభిషేకములో మనం చూసుకుంటే యోహాను గారు అంటున్నారు కదా, నా వెనక వస్తున్న వాడిని చూసారా, అతను ఏం చేస్తారంటే మిమ్మల్ని పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిజం ఇస్తారంట. దేనికి స్తోత్రం అన్నాడు. ఏంటంటే పరిశుద్ధాత్మలోను అగ్నితోను అని అంటే కనుక మనము నేలల్లో ఎలాగ బాప్తిజం ఇస్తామో అలాగే పరిశుద్ధాత్మలో ఇస్తాడు. బాప్తిజం అనేటువంటి పదము బాప్తిజం కార్యక్రమాలు 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించబడక మునిపే ఆ పదము పరిగణలో ఉండేదంట. దేవులారా గ్రీకు భాషలో బాప్తిజం అనే పదాన్ని దేనికి వాడేవారంటే, మీకు డయింగ్ తెలిస్తే కనుక ఒక తెల్లటి వస్త్రాలు తీసుకెళ్లి ఆ యొక్క రంగులో ముంచితే కనుక తెల్లని వస్త్రము రంగు వస్త్రం అయిపోద్ది. దాన్ని బాప్తిజో అనేటువంటి పదాన్ని వాడేవారు, బాప్తిజం అని చెప్పి వాడేవారు. అదే పదాన్ని మనకి బాప్తిజంలో వాడుతున్నాం. అంటే మనకున్నటువంటి మామూలు జీవితాన్ని, మనకున్నటువంటి కృషించిపోతున్న జీవితాన్ని ఆ యొక్క పరిశుద్ధాత్మలోనికి తీసుకుని వెళ్తే గనక, ముంచబడితే గనక నిశ్చయంగా ముంచబడి పైకి లేవనెత్తగలిగితే మన బతుకులు మారిపోతాయి. రంగు రంగులుగా ప్రభు కొరకు ప్రకాశించబోతున్నాం. చప్పట్లు కొట్టి దేవుని సిద్ధాం, దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని నీ బ్రతుకు మారాలంటే నీకు పరిశుద్ధాత్మ కావాలి. నీవు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. నీ జీవితంలో రంగు రుచి వాసన లేదా? నీ జీవితంలో నీవు జీవిస్తున్న జీవితం జీవితే కాదు, జీవిస్తున్న పేరే గాని బతికినా మరి అన్నటువంటి నిదర్శనాలు లేదు, చచ్చిన వాళ్ళలాగా ఉన్నావు అనుకుంటున్నావు. నీకు పరిశుద్ధాత్మ కావాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మలో నువ్వు నింపబడినప్పుడు దేవుని యొక్క అగ్ని అభిషేకము కూడా నీ మీదకు వస్తుంది. ఎందుకంటే అగ్ని అభిషేకంలో అద్భుతం తినడరా. మీరు ఎప్పుడైనా కూడా ఈజిప్ట్ అనేటువంటి దేశానికి వెళ్తే కనుక, ఈజిప్ట్ దేశంలో ఇప్పుడు దాకా కూడాను మరి దేవుడు అక్కడ దిగి వచ్చినటువంటి కొండ, ఆ యొక్క కొండ మీద మరి మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మండుచున్నటువంటి పొదగున్నటువంటి కొండలో అక్కడ ఉన్నటువంటి ఏ బండ తీసినా, ఏ రాయి తీసినా దాన్ని వెరగొట్టిన కూడాను ఆ యొక్క రాతి లోపల మండుచున్నటువంటి ఆ యొక్క పొద యొక్క మరి పిక్చర్ని మీరు చూస్తారు. దేవుని చిత్తమైతే నేను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను దేవుడారా. అయితే దాంట్లో నేను ఆ యొక్క కొండంతా కూడా సంచరించేసి ప్రతి రాయి బద్దలు కొట్టి చూస్తాను. ఏ రాయి బద్దలు కొట్టినా ప్రతి రాయిలో మండుచున్న పొద ఉంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడా 2000-3000 సంవత్సరాల క్రితము నిశ్చయంగా మోషే గారికి ఆయన దిగి వస్తున్నప్పుడు పొద మణుతుంది కానీ కాలిపోలేదండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ద్వారా నిశ్చయం కూడా నీవు దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నేను అగ్ని అభిషేకం నేను కాల్ చేయడానికి, బూడిద చేసేయడం కోసం కాదు, నీ జీవితాన్ని పరిశుద్ధపరచడం కొరకు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ద్వారా నేను రాజస్థాన్ ప్రాంతంలో పిరాని వాస్తవ్యులము. మా యొక్క
చాలామంది రాజస్థాన్ ప్రాంతంలో ఏం చేస్తారంటే వారు బంగారపు పనిలో ఉంటారు, బంగారము వ్యాపారం చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు మా యొక్క సన్నిహితుల దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండండి, బంగారు పనిలో ఉన్న వాళ్ళందరికి వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. ఏం జరుగుతుంటే వాళ్ళు ఒకవేళ ఎవరైనా కూడా బంగారం తాకట్టు పెట్టడానికి తీసుకుని వస్తే కనుక దాని వెంటనే కూడాను ఒక ఫైర్ పెట్టి కాల్చేస్తారు నగని అంతా కూడా. అయ్యో అదండి బుక్ చేసేస్తున్నాం ఆ యొక్క మరి బంగారాన్ని అంతా కూడా అంటే అంటారు కదా. చాలామంది ప్రబుద్ధులు అంటే బంగారాన్ని నగని ఆ యొక్క వెయిట్ ఎంత ఉందో వేయడం కోసం తీసుకొచ్చేటప్పుడు శుభ్రంగా సబ్బులో రుబ్బుతారంట. దేవుని స్తోత్రం. సబ్బులో రుబ్బితే సబ్బులో ఉన్నటువంటి మొద్ద బంగారంలో కనబడకుండా వెళ్ళిపోయి వెయిట్ పెరిగిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ప్రబుద్ధులు ఎవరు ఉన్నారో మన మధ్యలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి నిశ్చయంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బంగారం మొద్దని ఆ యొక్క మరి తీసుకొచ్చిన తర్వాత బంగారు ఆభరణంగా దేనిని కూడా దాన్ని ఆ యొక్క ఫైర్ తోటి ఆ యొక్క అగ్నితో కాల్చినప్పుడు వెంటనే కూడాను అందులో ఉన్నటువంటి మొద్దలైన అందులో ఉన్నటువంటి మాలిన్యమైన మటుమారుమైపోయి నిశ్చయంగా ఆ యొక్క శ్రేష్టమైనది బయటకు వస్తున్నాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని నమ్ముకున్నావేమో, ప్రభు సందులో బాప్తిసం పొందామేమో, రక్షణ పొందుతున్నావేమో, నీవు ఆలయానికి వస్తున్నావేమో, అయినా బతుకు మారలేదేమో, నీలో పాత గిలినటువంటి పాత రోత బతుకు ఎక్కడైనా ఉందేమో, నీకేమి కావాలంటే అగ్ని అభిషేకము కావలసిందే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అగ్ని నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు మామూలుగా ఉండవు. పాత గిలినటువంటి ఆ యొక్క పొరపాట్లు, పాత గిలినటువంటి జీవితం అంతటి అగ్నితో దేవుడు దహించి వేస్తాడు, కాల్చి వేస్తాడు. నీ జీవితంలో శ్రేష్టమైన ముద్దగా తయారవుతావు. దేని స్తోత్రం. ఇంకొకటి ఉంది దేవులారా, అదేంటంటే వాళ్ళు మొద్దని ఆ యొక్క బంగారాన్ని ఒకవేళ కాల్చేయాలనుకుంటే కనుక బంగారాన్ని స్పష్టమైనటువంటి బంగారం మొద్ద కావాలంటే ఏం చేస్తారంటే ఎంతవరకు కాలుస్తూ ఉంటారంటే బంగారాన్ని కాలుస్తున్నప్పుడల్లా కూడా మొద్దను కాలుస్తున్నప్పుడు వాళ్ళు ఇలాగ చూస్తూ ఉంటారు. ఆ మొద్దలో వారి ముఖం కనబడే వరకు బంగారం కాలుతానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ బంగారపు మొద్దలో అద్దములాగా వాళ్ళ ముఖం కనపడిందో అప్పుడు ఆపేస్తారు కాల్చడం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం నువ్వు అనేకమైన బాధలు గుండా, వేదనలు గుండా, ఇబ్బందులు గుండా, పరిస్థితులు గుండా వెళ్తున్నాము. దేవుడు నీకు ఇబ్బంది పెట్టడం ఆయనకి ఇష్టం కాదు. ఇది శిక్ష కాదు, దేవుని యొక్క శిక్షణ. నీ జీవితంలో నువ్వు మలచడానికి ఆ బంగారపు ముద్దలో ముఖము చూసుకొని ఆ అద్దములో ఆ యొక్క ముఖాన్ని చూసుకున్నంత వరకు ఆ యొక్క కంసాలు ఎలాగైతే బంగారాన్ని కాలుస్తాడో నువ్వు బంగారము గనక నిశ్చయంగా దేవుడు నిన్ను కాలుస్తాడు. అనేకమైన పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తావు, కానీ నువ్వు కాలిపోవు, బూడిదైపోవు. నువ్వేమవుతావు అంటే స్వచ్ఛమైనటువంటి సువర్ణముగా దేవుని సందులో పైకి వెలుగుతావు. దేనికి స్తోత్రం. కాబట్టి అంతవరకు దేవుడు పరిశుద్ధాత్మ చేత నిన్ను కాలుస్తాడు. దేవుడారా నిశ్చయంగా నీవు ఆ పరిస్థితుల్లో నువ్వు అనుకోవచ్చు, అయ్యో బాబోయ్ నేను వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరైనా వెళ్తే ఇంకేమైనా ఉందండి, అస్సలు మీరు మామూలుగా ఉంటారా, చచ్చిపోయి ఉండేవారంటే నువ్వు వెళ్ళడం కాదు. దేవుడారా నీతో పాటు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుకనే నువ్వు ఆ పరిస్థితుల్లో నుంచి నెగ్గుకు రాగలిగావు. దేనికి స్తోత్రం. కాబట్టి ఈ దినాన నీవు నీ ఇష్టాన్ని బట్టి కాదు, నీ కష్టాన్ని బట్టి కాదు, నీ ఫలితాన్ని బట్టి కాదు, నీ శక్తి సామర్థ్యాలు బట్టి కాదు, దేవుని ఆత్మ అభిషేకమును బట్టి నువ్వు ఈ దినాన పైకి నెగ్గుకు రాగలుగుతున్నావు. ఇరాక్ దేశంలో మేము పరిచయం చేస్తున్నప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగోలను పెట్టినటువంటి అగ్నిగుండం ఇప్పుడు దాకా ఉంది. దేని స్తోత్రం. హల్లెలూయా. ఆ అగ్నిగుండం లోపలికి, ఆ గొయ్యి లోపలికి, ఆ యొక్క గుండం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అనుభవం ఏంటంటే ఆ అగ్నిగుండం ఎలాగుందంటే అసలు ఆ అగ్నిగుండంలో వెళ్ళక మునిపే దాదాపు వాళ్ళని రక్షించవచ్చు దేవుడు. అగ్నిగుండంలోకి వెళ్ళిపోయిన తర్వాత అగ్నిగుండంలో వారితో పాటు కూడాను ఒక వ్యక్తి కనపడ్డాడట. దేవుని కుమారుని యొక్క స్వరములాగా, ముఖములాగా ఆయన ముఖం ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవుడు అగ్నిగుండంలోకి వెళ్ళనిచ్చి చేశాడు? అగ్నిగుండంలో వెళ్ళక మునిపే వాళ్ళని బయట లాగేయచ్చు కదా అని అంటే గనక దేవుని సందులో దేవుడు ఒక విషయం తెలుసుకోండి, దేవుడు ఆ శోధనతో పాటు కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తాడట. మీరు శోధించగలిగిన దానికన్నా ఎక్కువ శోధనను శోధించడాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసాడేమో, అందుకోసం ఈ బాధలు ఉన్నాయేమో, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసాడేమో, అందుకే పరిస్థితి ఏమో, దేవుడు మమ్మల్ని మీద మరి జాలి చూపట్లేదు, ఎందుకే ఈ బాధలేమో అనుకుంటున్నారేమో. దేవుడు ఏం చేస్తాడంటే ఆ శోధనలో మీతో పాటు ఉంటాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శోధనలో మీతో పాటు వహించి సహించి మిమ్మలను బయటకు తీసుకుని వస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ గనక వారు ఆ యొక్క షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వెళ్ళక ముందుకు గనక వారు ఆగిపోయి ఉంటే, దేవుడు రక్షించేసి ఉంటే కనుక అంతమందికి నిజమైనటువంటి దేవుడు అని చెప్పి తెలియచెప్పేటువంటి అవకాశం ఉండుండేది కాదు. ఈ ధనం నీ శోధన, నీ వేదన ఏం చేస్తుంది? అనేక మందికి రక్షణను తీసుకుని వస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది ముందు నీవు నా ప్రభువు చేసిన కార్యము అందువలన నేను ఈ దినం రక్షించబడ్డాను. అగ్ని గుండములో గండములో వెళ్ళిన ప్రభువును నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నా జీవితాన్ని మార్చాడు, మలిచాడు అని చెప్పి దేవుని నామ మహిమార్థం ఎప్పుడైతే సాక్ష్యాన్ని చెప్తావో అది అనేకమైన
మన బతుకులు మార్చివేస్తుంది. దేని స్తోత్రం హల్లెలూయా. దేనిలో ఒకటి తెలుసుకోండి, ఈ పులిపిట్టు మీద ప్రసంగించేటువంటి ప్రసంగాలు మీకు ఎక్కకపోవచ్చు, మార్చకపోవచ్చు, కానీ మీ జీవితాలు అనేక మంది బతుకులు మార్చేస్తాయి. ఇక్కడ ఈ మాటలు కేవలం మిమ్మల్ని ఆ యొక్క బలపరుస్తాయి, దృఢపరుస్తాయి. కానీ ఇక్కడ కొంతమంది మాత్రం ఉండొచ్చు, కానీ మీకు తెలిసిన వారు వందల మంది ఉన్నామో. ఎలాగ మీ ఒకసారి మొబైల్ తీసుకుని మీ మొబైల్లో ఎంతమంది డైల్ లిస్ట్ ఉందో చూసుకోండి. దేవుడా, కొన్ని వేల మంది ఉండొచ్చు, కొన్ని వందల మంది ఉండొచ్చు. వాళ్ళందరికీ మరి నిశ్చయం కూడా మీ సువార్తను చెప్పేటువంటి మీ యొక్క పెదల ద్వారా, ఆ పలికేటువంటి మాటల ద్వారా వారి జీవితాలు ఆశీర్వదించబడేటువంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు కలిగి ఉన్నారు. కాబట్టి నిశ్చయంగా మీ జీవితం ద్వారా ప్రభువుని అనేక మంది కనబరచండి. దీనికి స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఎలాగున్నావో, ఏ విధంగా ఉన్నావో, ఎందుకంటే నిశ్చయం కూడా నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నువ్వు ఎవరు అంటే జీవము కలిగినటువంటి దేవుని ఆలయాన్ని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనము దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అంటున్నాడు. అయితే మీలో నేను నివసిస్తాను, మీ ద్వారా నేను సంచరిస్తాను అని ప్రభువు మన సెలవిస్తున్నాడు. దేవుడు, కాబట్టి మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించి వసించి మీ ద్వారా సంచరించాలని దేవుడు కోరుతున్నాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు, కాబట్టి నిశ్చయంగా ఈ అంచె దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారికి కాళ్ళు లేవు, చేతులు లేవు, ఆయన నడవడానికి నడక లేదు. ఆయన మిమ్మల్ని, మీ శరీరాన్ని వాడుకొని మీ ద్వారా ఆయన సువార్త సేవను చేయాలని చెప్పి కోరుతున్నాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. దేవుడా, మనందరం లేచి నిలబడదాం. మన సమయం అయిపోయింది. మధ్యాహ్న కాల సమయంలో విశేషంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిషిక్తమైనటువంటి మాటలకు దేవుడు నడిపించబోతున్నాడు. ఈ దినాన ఇప్పుడే మనము ప్రభువు నామ మహిమార్థమే పరిశుద్ధాత్మ అభిషేకములోనికి వెళ్దాము. దేవుని ఆత్మ ఏమి చేస్తుంది అని అంటే కనుక నిశ్చయం కూడా నీ జీవితంలో మరి పాపమును గురించి ఒప్పింపజేస్తుంది. పరిశుద్ధాత్మ అనేటువంటిది ఏదో ఆ శక్తిని పొందుకోవడము, ప్రవచనాలు చెప్పేయడము, లేదంటే కనుక ఆ యొక్క గొప్ప అద్భుతాలు చేశాడు కదా. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ నీలోకి వస్తే చేసాక పరిశుద్ధపరుస్తుంది. దేనికి స్తోత్రం. అసలు సిసలైనటువంటి తెలుగు భాషలో పరిశుద్ధాత్మ అనే పదం కాదు, పవిత్రాత్మ అనేటువంటి పదం ఉంది. పవిత్రాత్మ ఏం చేస్తుందంటే నిన్ను పవిత్రపరుస్తుంది. దేని బిడ్డారా, నీ జీవితంలో పవిత్రత లేకుండా ప్రభువును నువ్వు చూడలేవు. కాబట్టి ఈ దినం నేను మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ పవిత్రతను కలుగజేస్తుంది. నీవు పవిత్రమైతే నిశ్చయంగా కూడాను నీ జీవితము మార్చబడుతుంది. ఇప్పుడే దేవుని సందులో నేను ప్రార్థన చేయబోతున్నాం. దేని బిడ్డారా, దేవుని నామ మహిమార్థమే మనము ఈ దినం పరిశుద్ధాత్మను చూడకుండా ఈ స్థలం నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడే దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ అభిషేకము రావలసిందే, పరిశుద్ధాత్మతో నింపబడవలసిందే. ఈ దిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అభిషేకములో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళవలసిందే. దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, ప్రభువైన యేసు నామములో పశ్చాత్తాపపడి ఎప్పుడైతే బాప్తిజం పొందుతారో పరిశుద్ధాత్మను వరం మనకు అనుగ్రహించబడుతుందంట. దేవుని నిశ్చయంగా ఈ దినాన నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడితే, నీ పాపాల గురించినటువంటి పశ్చాత్తాపం, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించండి, నా జీవితంలో మార్చండి, మీరు పవిత్రులు ప్రభువా, మీ జీవితంలో నా జీవితంలో రావాలంటే నా పాపాన్ని కడగండి అని ప్రభు సన్నిధిలో అడగండి. ఒక గ్లాసులో నీళ్లు తాగాలి అంటే శుభ్రంగా ఉందో లేదో చూసుకుంటే చిన్న కలక ఉన్నా, చిన్న నలక ఉన్నా నీవు ఆ నీళ్లను తాగు, ఆ గ్లాసును పట్టించుకోవు. నీ యొక్క పాత్ర అయినటువంటి నీ శరీరంలో పరిశుద్ధాత్ముడు రావాలంటే మచ్చైనా తునకైనా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపపడదాము. దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందునని చెప్పి ఈ దినాన్ని నువ్వు అతిక్రమాలు దాచిపెట్టుకుంటే ఆ యొక్క నిశ్చయంగా నీ జీవితంలో వర్ధిల్లవు. ఈ దినం దేశంలోకి వచ్చింది, ఈ యొక్క అమెరికా దేశానికి వచ్చింది, నువ్వు వర్ధిల్లాలని, నువ్వు దీవించబడాలని. నీ సంపాదన జేబులో వేసిన చిల్లులాగా కారిపోతుందేమో, ఎందుకంటే నీకు పరిశుద్ధాత్మ లేదు. నీకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ ఆఖరికి ఆ జలముల మీద అల్లాడుచుంది గనుకనే దేవుని వాక్యము పనిచేసింది. ఈ దినాన నీలో పరిశుద్ధాత్మ అల్లాడితేనే నీ జీవితంలో కార్యాలు ఫలిస్తాయి. నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఏం చేస్తుందంటే, కీప్ ఆన్ being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నిరంతరం నింపబడుతూ ఉన్నానని చెప్పి దేవుని వాక్యం తెలుస్తుంది. ఒక్కరోజు అనుభవం కాదు, ఈ రోజు పొందేసం వెళ్ళిపోతాం అయిపోయింది అనుకున్నాం కాదు. రోజు నువ్వు ఎలాగ స్నానం చేస్తున్నావో అలాగ ప్రతిదినం దేవుని అడిగారు, ప్రభువా నీ అభిషేకంతో నింపండి, నాకు ఇది నీ కృపను అనుగ్రహించండి, ప్రభువా నన్ను పరిశుద్ధపరచండి, నీ రక్తముతో కడగమని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సన్నిధిలో నువ్వు దేవుని అడుగుతావో దేవుని యొక్క సన్నిధిలో అనుదినము నూతనమైన అభిషేకముతో నింపబడతావు. ఎవ్రీ డే
హిస్ మర్సీస్ ఆర్ న్యూ. ప్రతిరోజు ఆయన కృపను అధికము చేసే దేవుడు. ఆయన కృప ఎలాగొస్తుంది? పరిశుద్ధాత్మ చేత మాత్రమే ఆయన కృప నీకు అనుగ్రహించు వాడే ఉన్నాడు. దేని బిడ్డలారా, అదిగో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడి అన్నాడు. నువ్వు నమ్మితే ఈ సూచక్రియలు కనబడతావు. ఏంటంటే నిశ్చయంగా దయ్యాలను వదలగొడతావు. రెండవదిగా అన్య భాషలో దేవుని మాట్లాడుతావు. అన్య భాషలతో మాట్లాడు, దయ్యంతో మాట్లాడలేదు. అన్య భాషల వరం అనేటువంటిది నిశ్చయంగా పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి వరము. దేవుని ఇరాక్ దేశంలో నేను ఆ యొక్క బబులోను గోపురానికి వెళ్ళాను. ఇప్పుడు కూడా బబులోను గోపురము దాదాపు 20 నుంచి 35 ఫీట్ల ఎత్తులో ఆ యొక్క శిథిలమైనటువంటి స్థితిలో బబులోను గోపురం ఇరాక్ దేశంలో బబులోను ప్రాంతంలో, అక్కడ మాకు సంఘం కూడా దగ్గరలో. దేనిబడారా, ఆ బబులోను గోపురం దగ్గర మరి అనూహ్యమైన సంఘటన జరిగింది. ఈ ప్రజలందరూ దేవుని దగ్గరికి ఎక్కిపోదామని చెప్పేసి బబులోను గోపురం కట్టుకుంటా వెళ్ళిపోయారు. కానీ దేవుడు భాషలను తారుమారు చేశాడు. అంటే అక్కడ భాషను శపించి శపగ్రస్తమైన భాషను ఇచ్చాడు. అంతవరకు మనుషులందరూ ఒకటే భాషతో మాట్లాడేవారు. ఒకటే భాషతో ఉంటే ఏకమైన కట్టడం అయిపోయింది మనుషులను. దేవుడు శపగ్రస్తమైనటువంటి భాషలను అక్కడ ఇచ్చాడు. దేవుడు అంటే ఇది నువ్వు నేడు మాట్లాడే భాష శపగ్రస్తమైనది. అది ఏ భాష అయినా శపగ్రస్తమైనది. అందుకోసమే దేవుడు ఏం చేశారంటే మొట్టమొదటి దినాన పెంతెకోస్తు దినాన ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నప్పుడు ఆయన మనకు అన్య భాషలను ఇచ్చాడు. ధన్యకరమైన భాష అన్య భాష. దేవుడరా, నీవు మాట్లాడే మాటలతో నువ్వు ప్రార్థన చేయవచ్చు, మంచిదే. కానీ అన్య భాషలతో నింపబడి ప్రార్థన చేస్తే డైరెక్ట్ గా దేవుని సందులోకి వెళ్ళిపోతుంటారు. మనుషులు ఎవరు గ్రహించరు, సాతాను గారికి తెలియదు. మరుగైనటువంటి భాష దేవుని సన్నిధిలో డైరెక్ట్ గా మాట్లాడే భాష. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు ఏది మాట్లాడుతున్నావో నీకు తెలియదు. నువ్వు ఒక్కొక్కసారి నువ్వు తెలిసిన విషయం గురించి నువ్వు ప్రార్థన చేయవచ్చు, రేపు జరగబోయే విషయం గురించి ప్రార్థన చేయొచ్చు, నీ మనసులో మదిలో తెలిసినట్టు విషయాల గురించి ప్రార్థన చేయొచ్చు. కానీ తెలియని విషయాలు అనేకమైన ఉన్నాయి. సాతాను గారు నీ మీద పన్నాగాలు పంతున్నాడు. దురాత్మల సమూహం వచ్చి నీ నాశనం చేద్దాం చూస్తుంది. వాటిని ఎదుర్కోవడం ఎలాగా? పరిశుద్ధాత్మ అన్య అభిషేకంతో నువ్వు నింపబడితే, పరిశుద్ధాత్మ నీకు ఇచ్చేటువంటి భాషలు నువ్వు మాట్లాడుతుంటే, దేవుని బిడ్డలారా, నిశ్చయం కూడాను నీకు తెలియనటువంటి విధంగా ఆ ప్రార్థనను దేవుడు మన ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పలికిస్తాడు, ఒలికిస్తాడు. ప్రభు సందులో విన్నవించుకుంటాడు. వెంటనే కూడా మనకు కావలసినటువంటి దూతల సమూహం అంతా వచ్చేసి మనల్ని కాపాడేస్తుంది. ఒక స్త్రీ గడిచిన మాసాల్లో అర్ధరాత్రి కాల్సిన సడన్గా లేచి అన్య భాషలు స్థుతిస్తుందంట. పక్కన అలా అన్నాడు, ఏంటి పిచ్చిదానికి అర్ధరాత్రి కూడా లేచి నువ్వు అన్య భాషలు స్థుతిస్తున్నావు పడగా అన్నాడంట. అన్న వెంటనే కూడా కొంతసేపులో ఫోన్ ఇచ్చిందట. ఒక గంట తర్వాత ఏమొచ్చిందంటే వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాడట. వాళ్ళందరూ ఈత కొట్టడానికి వాళ్ళ యొక్క స్నేహితులు పాటు వెళ్ళి సడన్ గా కూడాను ఆ యొక్క సముద్రంలో కొట్టుకెళ్ళిపోతున్నట్టు, నడి సముద్రంలో కొట్టుకెళ్ళిపోతుంటే సడన్ గా ఎవరో ఒక వ్యక్తి అతన్ని ఆ యొక్క నడి సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని సడన్ గా కూడాను ఆ యొక్క తనను పట్టుకుని తీసుకొచ్చిన ఒడ్డును పడేశారంట. ఎప్పుడంటే కరెక్ట్ గా స్త్రీ సహోదరి అన్య భాషలో అప్పుడు స్థుతించిందంట. దిగ్గున లేచి ఎప్పుడైతే అన్య భాషలు స్థుతించిందో తన కుమారుడు రక్షించబడ్డాడు. నీకు తెలియదు ఏం జరుగుతుంది. అన్య భాషల్లో దేవునితో నువ్వు మాట్లాడేస్తున్నావు. నీ ఆత్మ మాట్లాడుకుంటా ఉంటది. నీ అంతరంగ పురుషుడు అభివృద్ధి చెందిపోతా ఉంటాడు. అన్య భాషలు మాట్లాడుతుంటే అనుకోని విధంగా అనూహ్యమైనటువంటి సంఘటనలు దేవుడి జీవితంలో జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. కనుక నిశ్చయంగా అన్య భాషల కృపా వరం అనేది అందరికీ కావలసిందే. ఈ దినాన నాకు సోక్ వద్దండి, నాకు ఇలాగుంటే నాకు బాగోదండి, నాకు దాని గురించి చెడ్డ అభిప్రాయం ఉంది. పరిశుద్ధాత్మ గురించినటువంటి అన్య భాషల గురించినటువంటి ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్ ని దురాత్మ కలుగు చేశాడు. కారణం ఏంటంటే అది మీరు పొందకూడదు అని చెప్పేసి. కాబట్టి వన్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, రిసీవింగ్ ద హోలీ స్పిరిట్, స్పీకింగ్ ఇన్ టంగ్స్. కాబట్టి నిశ్చయంగా దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధాత్మ పొందేమన్నదానికి ఒక నిదర్శనం ఏంటంటే ఆ యొక్క అన్య భాషలో దేవుని స్తుతించడం. కాబట్టి అది వరమైనప్పుడు పొందుకోవడానికి నీకేంటి కొదువ, నీకేంటి మరి తక్కువ? తప్పకుండా దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయ. దేవుడు నిశ్చయంగా నేను నింపుతాడు. దేవునికి ఆత్మ అభిషేకంతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దేవుని శూర కార్యాలు, అద్భుత కార్యాలు మనం చూస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. మనమందరం కూడా దేవుని ఆరాధించబోతున్నాం. ఈ దినాన ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని ఆత్మ అభిషేకం వచ్చి మనం తడపబోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రీబర దరబరడ రబోని కరియాందరు ఒక పాట పాడి మనం దేవుని స్తుతిస్తుండగా దేవుని మహిమాత్మే అభిషేకం దిగి రాబోతుంది. రియాందో రొబోలో దొరబొరబొరబొరబొరలో షిదర బరదరబడు. అన్య భాషలు నాకు రాలేదండి, చాలా సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ఎలాగండి భాషల వరం పొందుకోవడం అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. దేవుని బిడ్డలారా, ఇది నేను చెప్తున్నాను. అన్య భాషల గురించి ప్రభువు ప్రస్తావన చేస్తూ ఏమన్నాడంటే ఆయన అబ్బా తండ్రిని మొరపెట్టడానికి ఆయన ఆత్మనిస్తున్నాడంట. దేవుని సందులో నువ్వు అబ్బా తండ్రి అని చెప్పేటువంటి పదాన్ని స్పష్టంగా తెలుగులో రాయించి ఉంచడానికి కలిగినటువంటి కారణము ఏది, ఎందుకు అని అంటే కనుక ఆ పదాన్ని ఉచ్చరించాలని చెప్పేసి. ఎందుకంటే దేవుడు గాడ్ డ్వెల్స్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ హిస్ పీపుల్. ఎప్పుడైతే నీ యొక్క స్తుతి పైకి వస్తుందో నీ స్థితి మారిపోతుంది. ఆయన
స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు నువ్వు ఎంత స్తుతిస్తుంటే ఆయన సన్ని దిగి వచ్చేస్తా ఉంటది. కాబట్టి నీ స్తుతి నీకున్నటువంటి స్థితిని మార్చేస్తుంది. ఈ విధానం ఎప్పుడు ఎన్నడూ ప్రభుని స్తుతించిన రీతిగా స్తుతించుదాము, ఆర్భాటించుదాము, ఆరాధించుదాము, ఆయన నామాన్ని ఘనపరచుదాము, దేవుని ఆత్మ అభిషేకాన్ని అనుభవించుదాము. రియాందో రోబోలో దొరబరడు శిధరమర దొరబడ రబ్బుని కరియాం దొరబరదొరబడు హుర్రబల దరబరబర దరమర దొరబడు హుర్రబల దరమర దొరబరో శిధరమర దొరబడు. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తున్నావు, అబ్బా తండ్రి అబ్బా 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 అని చెప్పి దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు నీ నోట్లో ఒక పదం పెడతాడేమో. దాన్ని వెంటనే కూడా నా పదంతో పాటు అబ్బా అనే పదాన్ని ఉచ్చరించినప్పుడు వెంటనే ఇంకొక పదాన్ని పెడతాడేమో, ఇంకొక పదాన్ని పెడతామో. ఇది నేర్పించే భాష కాదు, పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి భాష. దేవుడు ప్రత్యక్షంగా నీకు అనుగ్రహిస్తాడు దేవుని ద్వారా. కాబట్టి తప్పకుండా ఆ పదాన్ని ఉచ్చరించినప్పుడు వెంటనే కూడా దేవుని సందులో నీవు ఆ యొక్క అన్ని భాషలతో నింపబడతావు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చూస్తావు. ఈ దిన పరిశుద్ధాత్మ అభిషేకంతో తడిచి మొద్దైపోయి మనమందరము ప్రభు సన్నిధిలో పరవశులైపోదాము. ప్రభు ఆత్మ అభిషేకం కోసం కనిపెడదాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ దేవుని స్తుతిద్దాం 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 స్తుతిద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండడానికి వీలు లేదు. ఆ యొక్క మరి నిశ్చయం కూడా నీ తలంపుల్లో ఆలోచనలు ఇక్కడ అక్కడ చూడడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. ఇప్పుడే దేవుని నామ మహిమాదం ఎప్పుడైతే స్తుతిస్తామో, దేవుని ఆరాధిస్తాము, దేవుని శక్తిని మనం చూస్తాము. ఈ దినాన ఇప్పుడే దేవుని శక్తిని నింపబడాల్సింది. ఈ దిన ఏదో అనుకుని వచ్చేమో, ఏదో పొందుకోవట్లేదు, అవసరమైంది, అనుకున్నమైంది, అత్యున్నతమైనటువంటి ఆ పరిశుద్ధాత్మను పొందుకొని పోతున్నావు. దేవుడు నిన్ను ఆత్మతో నింపకుండా ఈ స్థలం నుంచి పంపలేడు. దేవుడారా, దేవుని సందులో నువ్వు పరలోకం వెళ్ళాలంటే ప్రభు అంటాడు కదా, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అనేసాడు. కాబట్టి నిశ్చయంగా నువ్వు ఆయన ఆత్మను కలిగి ఉంటేనే నువ్వు ఆయన దానవు, ఆయన వాడవు, ఆయన కొరకు నువ్వు జీవించగలవు. దేవుని సందులో ఇప్పుడే మనం అందరం కళ్ళు మూసుకొని దేవుని నా మహిమార్థమే ఆకాశంలో ధ్వనించగా మా యేసు మా రాజు వచ్చుచుండెను. పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మా రాజు వచ్చుచుండెను. ఆదినం మిక్కిలి సమీపం సుతులు అందరూ చేరెదరు. చప్పలు కొడదాం, చప్పలు కొడదాం. థ్యాంక్ యూ ఆమేన్. అందరూ పరిశుద్ధాత్మ అభిషేకం నింపబడుతూ సంసిద్ధులవుదాం. ప్రభు నడుదాం. ప్రభుని ఆత్మతో నింపండి.
బిడ్డారా, దేవుని సందులో యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయినటువంటి దేవుడు నిశ్చయముగా ఆయన ఆత్మ అభిషేకముతో నింపాడు. ఎలాంటి ఆత్మ అభిషేకముతో యేసుక్రీస్తు ప్రభుల వారిని నింపాడో అదే ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపాలని కోరుతున్నాడు. దేవుడారా, ఈ దినాన స్వాతంత్రం ఎక్కడుందంటే దేవుని ఆత్మ ఎక్కడుందో అక్కడ స్వాతంత్రం ఉంది. నువ్వు నిర్బంధంలో ఉన్నావా, నువ్వు దురాత్మలో ఉన్నట్టే. నువ్వు స్వాతంత్రంలో ఉన్నావా, నువ్వు దేవుని ఆత్మ కలిగినట్టే. యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఏ ఆత్మతో నింపాడో, ఎంత ఆత్మ అభిషేకంతో నింపాడో అంతే ఆత్మ అభిషేకంతో, అంతే ఆత్మతో నింపమన్నాడు. అయ్యో అపచారం అండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని అంత పవిత్రుడు పరిశుద్ధుడు ఆయన నింపిన అభిషేకంతో నన్ను నింపడం ఏంటంటే, మన తండ్రి పక్షపాతి కాదు. అందుకోసం ఆయన అంటున్నాడు కదా, నిశ్చయంగా మన జ్యేష్ఠ సహోదరుని ఏ ఆత్మతో నింపాడో కనిష్ట సహోదరి సహోదరులమైన మనందరినీ కూడాను అదే ఆత్మతో నింపడానికి సంసిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్తలు 20వ అధ్యాయం చూస్తున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి కార్యాలు చెప్పడానికి రాయడానికి బైబిల్ గ్రంథం సరిపోదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథాలన్నీ పెట్టినా కూడా ప్రపంచం కూడా చాలదంట. దేవుడు అన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అయితే నిశ్చయంగా ప్రభు అంటున్నాడు కదా, నాయందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన కార్యాల కన్నా గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. కారణం ఏంటంటే ప్రభువు నిశ్చయం కూడా పక్షపాతి కాదు. ఆయన ద్వారా పరిశుద్ధాత్మ కార్యాలు ఎన్నైతే జరిగినాయో మీ ద్వారా కూడా అటువంటి కార్యాలు చేయాలని కోరుతున్నాడు. దేవుడా, నిశ్చయంగా మా యొక్క అరబ్బీ ప్రదేశంలో బయటికి చెప్పకూడదు కానీ ఒక షేక్ గారి యొక్క చాలా ఉన్నతమైన దేశం, ప్రపంచంలో అత్యున్నతమైన ధనం వాళ్ళదే. ఆ షేక్ గారి అబ్బాయి రక్షణ పొందేశాడు. రక్షణ పొందేసిన వెంటనే ఆ షేక్ గారి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ అక్కచెల్లెలందరూ కూడాను ఈయన్ని చంపేయాలి అలాగని కూడా, ఎందుకంటే యేసుప్రభు నమ్మినోడు మన ఇంట్లో ఉండకూడదని చెప్పేసి ఏం చేశారంటే అన్నంలోని విషం కలిపేసి ఇచ్చేశారు. 3 రోజులు తినేస్తున్నాడు, విషం కలిపిన అన్నం తినేస్తున్నాడు, చావట్లేదు, నొన్నగా ఉన్నాడు బాగా కూడా. ఏంటబ్బా ఇది చావట్లేదని చెప్పేసి, అరే బాబు నీ యొక్క అన్నంలో 3 రోజుల నుంచి విషం కల్పిస్తున్నావునా, నువ్వు చావట్లేదు, ఏమైందిరా నీకంటే కనుక మార్కు సువార్త 16-17 వచనాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడను. వారు ఏం చేస్తారంటే మొట్టమొదటి కూడాను దురాత్మలను దుష్ట శక్తులను వల్లగొడతాడు, రెండోది అన్య భాషలో మాట్లాడతాడు, మూడోది నిశ్చయంగా విషకరమైనది ఏది తాగిన వారికి హాని చేయదు. దేని బిడ్డారా, నిశ్చయంగా ఈ దిన నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆ దినాన ఆయన అన్నాడు కదా, నువ్వు నన్ను చంపితే, మీరు నన్ను చంపితే ప్రభు దగ్గర ఉన్నాను, చంపకపోతే ఎక్కడ కూడా ఇప్పుడు కూడా ప్రభుతోనే ఉన్నాను. చంపినా ఒకటే, చంపకపోయినా ఒకటే, ఎక్కడున్నా ప్రభువే నా గమ్యం అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన్ని నీ జీవితంలో ప్రభువు కొరకు నువ్వు సిద్ధపడితే పరిశుద్ధాత్మని నింపుతాడు. దేవులారా, ఈ దినాన నీవు దేవుని సంధిలో ప్రేమపూర్వకంగా ఉండాలంటే, నీ యొక్క జీవితంలో ప్రేమ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ? పరిశుద్ధాత్మ వలన మన హృదయాలు దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. ఆయన ఉంటే మనకు చాలు యేసయ్య అని చెప్పి నామాన్ని పాడుతుండగా, ఆయన స్తుతిస్తుండగా, ఆర్పాటిస్తుండగా ఆ నామాన్ని మహిమపరుస్తాము. దేవుని సందులో ఫ్రీగా ఉండండి. కూర్చోవాలనుకున్న వారు కూర్చోండి, నించోవాలనుకున్న నించోండి. దేవుని సందులో తీక్షణంగా పరిశుద్ధాత్మతో ఆరాధించాలనుకున్నారు ఆరాధించండి. దేవుని నా మహిమాత్మ, దేవుని అభిషేకం పొంది మాత్రమే ఈ స్థలం నుంచి వెళ్ళబోతున్నాను. ఈ యొక్క పాట అయిన తర్వాత దేవుని సందులో ప్రార్థన చేయబోతున్నాను. దేవుని అభిషేకంతో మీరు అందరూ నింపబడబోతున్నారు. హూరబల దరబర శిదరమరదబడు రబ్బోని కరియాందో రోబల దొరబరడో శీదరామర దొరబరో హూరబల దరబర మరదిరబర దొరబరో రబ్బోని కరియాందో రోబల దొరబరో. థ్యాంక్ యూ మాస్టర్. ఈ పాట మీ అందరికి తెలిసిన, ఎప్పుడు కూడాను పాడని విధిగా నూతనమైన రీతిలో పాడదాము. చప్పట్లతో దేవుని స్తుతిస్తూ, దేవుని నా మహిమపరుస్తూ, నీ ఉంటే నాకు చాలు యేసయ్య అని చెప్పి పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ మాస్టర్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. చప్పట్లు కొడతాం. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, చాలయ్యా, చూపు చాలయ్యా, యేసయ్యా, తోడు చాలయ్యా, యేసయ్యా, చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ
జీవితంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అద్భుత రీతిలో మంచివాడే ఉన్నాడు. నా యేసయ్యా ఎంత కష్టమో చినా నిష్ఠూరమైనను యేసయ్యా ఎన్ని నీ బాధల్లో, నీ వేదనలో, నీ కష్టాల్లో ఆయన ఓదార్చువాడు ఆయనే. నా యేసయ్యా ఎంత కష్టమో చినా నిష్ఠూరమైనను నీవుంటే చాలు ప్రభువా, మాట చాలయ్యా చాలయ్యా చూపు చాలయ్యా యేసయ్యా తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఆమేన్. మాట చాలయ్యా యేసయ్యా చూపు చాలయ్యా చాలయ్యా తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు హృదయాంతరం నుంచి అవును ప్రభువా నువ్వుంటే చాలు. మరొకసారి చెప్తాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా నా యేసయ్యా నీవుంటే నేను ఉంటాను యేసయ్యా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసినా ఏ విధమైన పరిస్థితులైనా ప్రభు మన కాపాడేవాడే ఉన్నాడు. యేసు ప్రభు వారికి పొరపెట్టినప్పుడు ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేయవాడు అన్నాడు. ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు ఆధారము, ఆయనే కేడము, ఆయనే దుర్గమై ఉన్నాడు. అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా యేసయ్యా మాట చాలయ్యా మాట చాలు ప్రభువా, చూపు చాలయ్యా చాలయ్యా. తోడు చాలయ్యా అభిషేకం ప్రవహించబోతుంది. అనేక మంది పరిశుద్ధాత్మని ఇక్కడ ఈ స్థానం అనుభవించబోతున్నారు. మాట చాలు ప్రభువా. రిబరబర దొరబరబరో శుదరబరబరబర. తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా హృదయాంతరం నుంచి పాడతాం. మన శక్తి అంతా ఉపయోగించి, మన బలమంతా ఉపయోగించి, మన పూర్ణ శరీరంతో దేవుని ఆరాధిద్దాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా నా యేసయ్యా నీవంటే ఉంటాను యేసయ్యా నీకు ఇలలో ఏయు లేదు అసాధ్యము నా యేసయ్యా నీదు కృపలో నాకేదియు ఆదిల సమానము ఆమేన్. నీకు ఇలలో ఏ అసాధ్య పరిస్థితులైనా సాధ్యపరిచేటువంటి దేవుడు మన మధ్య ఉన్నాడు. అసాధ్యము నీదు కృపలో నాకేదియు ఆదిల సమానము నీవు చాలు ప్రభువా. మాట చాలయ్యా హృదయపూర్వకంగా చెప్తాం. Yes Lord, I need you master. రిబరబర దొరబరబర దొరో. నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా యేసయ్యా ఉంటే నాకు చాలు యేసయ్యా నా యేసయ్యా నీ వెంటే ఉంటాను యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే ఉంటాను యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా ఆమేన్. మాట చాలయ్యా యేసయ్యా చాలయ్యా
పొందుకుందాం. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుదురు గాక. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. గట్టిగా చెప్పలు కొడతాం, గట్టిగా చెప్పలు కొట్టి. ఇది నాన్న, the Lord is inspiring me. Whoever wants to receive the power of the Holy Spirit, you can come forward. ఎవరెవరైతే పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడాలని కోరుకున్నారు, రండి. దేవుని సన్నిధిలో నింపబడదాం. నింపేవాడు నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మొహమాట పడొద్దు, మనము ముసుగులో ఉండవద్దు. దేవుని ఆత్మ అభిషేకమును పొందాం. Come in the front. God is going to fill you. ఎవరికి పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ అక్కర్లేకపోతే కనుక మీరున్న స్థలంలో మనం ఉండవచ్చు. మనము ఎక్కడికి కదలని అవసరం లేదు. రండి, దేవుని సందులో దేవుని ఆత్మ అభిషేకము చేత కదల్చబడదాం. దేవుడు నడిచే వాళ్ళతో నడుస్తాడు, దేవుడు నిలబడే వాళ్ళతో నిలబడతాడు, దేవుడు కూర్చునే వాళ్ళతో కూర్చోడు, ఉండే వాళ్ళతో ఉండడు. దేవుడు నడిచే వాళ్ళతో, దేవుని కొరకు పరిగెత్తే వాళ్ళతో పరిగెడతాడు. దేవుని బిడ్డలారా, నిశ్చయంగా దేవుని కొరకు నువ్వు చేయగలిగింది చేస్తే, చేయలేనిది ఆయన చేస్తాడు. నీ వల్ల కాంది ఆయన వల్ల అవుతుంది. ఈ దినాన విసిగిపోయామేమో, విసారిపోయామేమో, నీ బతుకు నిరర్ధకమైపోయిందేమో, ఎందుకు ప్రభువా నా బతుకుని ఏడుస్తున్నాయేమో, ఈ దినాన నీ బతుక్కి పరమార్థాన్ని ప్రభు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నీ బ్రతుకును మార్చడానికి, నీ పరిస్థితులను మార్చడానికి, నేను పరిశుద్ధాత్మతో నింపడానికి. ఎవరైనా ఏ వ్యక్తివైనా, ఎలాంటి ప్రదేశం నుంచి వచ్చినా, ఏ పొజిషన్లో ఉన్నా, అందరికీ కావలసింది పరిశుద్ధాత్మే. యేసు క్రీస్తు ప్రభుల వారే పరిశుద్ధాత్మ కొరకు బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ ఇచ్చి, నీవు నేను ఎంత ఆయన తగ్గించుకున్నాడు, మనం హెచ్చించుకుంటున్నామా? అందరికీ కావలసిందే, అందరికీ కావలసిన ఆత్మాభిషేకాన్ని ఇప్పుడే దేవుడు నింపబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తాకేటువంటి ప్రత్యేకమైన సమయంలో రిసీవ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Be filled with the anointing of the Holy Spirit. Lord, let your anointing descend upon your children, oh Master Father God. ఇప్పుడే మీ ఆత్మ చేత వారు దర్శించబడుదురు గాక, తాకబడుదురు గాక. ఇదిగో మీ అభిషేకము వారిలో ప్రవహించును గాక. ఓ పరిశుద్ధాత్మలో పరవశించుదురు గాక, ప్రవహించుదురు గాక, ప్రస్తుతించుదురు గాక, నింపబడుదురు గాక. Let your anointing flow, Master. Let your anointing flow. Oh, let your name be glorified through your spirit, oh Master Father God. ఇప్పుడే యేసు నామములో మీ ఆత్మాభిషేకము చేత నింపబడుదురు గాక. Lord, we release your anointing in the name of Jesus. Touch them, oh Master Father God. Lord, touch them, Father God. We
We release the anointing of the Holy Spirit. Shidara maradara Rabboni kariyam. We release it. We release it in the name of Jesus. Release in the name of Jesus. Be filled with the power of the Holy Ghost. Hurra bala moro doro boro boro doro boro boro. Receive the anointing of the Holy Spirit. Receive in the name of Jesus. We release the anointing. We release it in the name of Jesus. In the name of Jesus. In the name of Jesus. Ripa rama radoro. Hurra bala doro moro. Shida rama radura baradara baradara bara. ఇప్పుడే ప్రభు మాట్లాడుతున్నాడు. మీలో అనేక మందిని ఈ విధంగా ఒక ఉనికిని అనుగ్రహించాడు దేవుడు. ఒకలాంటి ఉలుకు మీ జీవితంలోకి వచ్చింది. ఇప్పుడే దేవుని యొక్క ఆత్మ అభిషేకము మీలో ప్రసరిస్తుంది. దేని ద్వారా మీలో అనేక మందికి ఈ రాత్రి కాల సమయం ఎదుర్కొని కొన్ని దర్శనాలను దేవుడు ఇయ్యబోతున్నాడు. దేని ద్వారా మీ పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రభావాన్ని మీరు చూడబోతున్నారు. రబ్బోని కరియాంధ్ర దేవుని సన్నిధిలో దేవుడు కొన్ని విషయాలను నాకు ప్రాతకాల సమయంలో బయలుపరిచిన విషయాలు మీతో మాట్లాడుతున్న తర్వాత మధ్యాహ్న కాల సమయంలో అయితే ఈ దినాన పరిశుద్ధాత్మలో నింపబడిన వారి జీవితాలు గొప్ప ప్రభావం కలగబోతుంది. ఇప్పుడే దేవుని సందులో పరిశుద్ధాత్మ నింపబడిన వారు అందరూ చప్పలు కూడా దేవుని సందులో గట్టిగా చప్పలు కూడా ప్రతి ఒక్కరు దేవుని సందులో యేసు నామములో మరొకసారి ఆయన అగ్ని అభిషేకము చేత యేసు నామములో నింపబడుదురు గాక. పరిశుద్ధాత్మ బాప్తిజంలోనికి వెళ్దురు గాక. రిబ్బ రోమరో దొరో బొరో దొరో బొరో శిదర మరదుర బరదర బర షందోరో బలదొరడు రబ్బని కరియాందోరో బలదొరడు. పరిశుద్ధాత్మ అభిషేకం ఏం చేయబోతుందో మీకు తెలియదు, కానీ మీ జీవితాన్ని మాత్రం మార్చేస్తుంది. మీ స్వాధీనంలో ఆధీనంలో మీరంటారు ఆత్మ వర్షంలోనికి వచ్చేస్తారు. ఆత్మీయ కార్యాలని మీరు చూస్తారు. అద్భుతాలు దేవుడు మీ జీవితాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క ప్రసన్నతను పొందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, పవిత్రాత్మను పంపిన దేవా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నాయన మీరు ప్రేమించినటువంటి ప్రతి బిడ్డను నాయన మీరు పవిత్రపరిచారు, పరిశుద్ధపరిచారు, ప్రత్యేకపరిచారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. మీ దర్శనములు దృష్టాంతముగా వారికి అనుగ్రహించండి ప్రభువా. వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి వేదనను, ఇరుకును, ఇబ్బందిని, వ్యాధి, బాధ, రుగ్మత, రోగ లక్షణం యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. విడుదల కలుగునుగాక. అనారోగ్యమా యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామం ముందు ఏ నామమైన వంగిపోవలసిందే, విరిగిపోవలసిందే, వెళ్ళిపోవలసిందే ప్రభువా. ఏ దాని గురించి, ఏ విషయం గురించి వారు భీతి చెందారో, భయపడ్డారో అవన్నీ యేసు నామములో పోనుగాక. యేసు నామములో ఆ విషయాలను ఆజ్ఞాపిస్తున్నాం. ఇప్పుడే గద్దిస్తున్నాం వాటిని. ఆర్థిక సమస్యలారా, అనారోగ్య సమస్యలారా, ఇదిగో అభివృద్ధి సమస్యలారా, ఆత్మీయ సమస్యలారా యేసు నామములో పోండి. విడుదల కలుగునుగాక. ఈ కార్యక్రమంలో మిగతా భాగాలన్నింటిలో మీ అభిషేకం నుంచి మీ నామ మహిమార్థం మీ బిడ్డలు తడిపి మొద్ద చేసేయండి ప్రభువా. ఈ దినాన వారి జీవితాలను మలిచి మార్చేసి అద్భుతాలు గుర్తుపరిచి ఈ దినాన ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ కొరకు ముందుకు వచ్చారో వారిని విడిచిపెట్టద్దు ప్రభువా. రాబోయే దినాల్లో బలమైనటువంటి పాత్రలకు వాడుకుని మీ ఆత్మ అభిషేకంలో పొంగి పొర్లి ప్రవహించడానికి కృపను అనుగ్రహించమని జరగబోయే మిగతా కార్యక్రమం అంతా మీ పాదపద్మాలను సమర్పించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి చూద్దాం తెలుస్తుంది.